హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా హ్యాపీగా ఉండాలని, మీతో పాటు నేను కళ్యాణ్ తనుజ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఒక 5 అప్డేట్స్ గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. అప్డేట్స్ అన్నీ వినండి. తనుజ కళ్యాణ్‌కి సంబంధించిన 5 అప్డేట్స్ గురించి, ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న వాటి గురించి అండ్ మీకు కొన్ని విషయాల గురించి క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు వినండి. వీడియో విన్నాక మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అస్సలు హైప్ ఇవ్వట్లేదు, హైప్ ఇవ్వండి ప్లీజ్. అండ్ హైప్ ఇస్తేనే ఇంకో నలుగురికి వీడియో చేరుతుందనమాట. ప్లీజ్ హైప్ ఇవ్వండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. 5 అప్డేట్స్ ఏంటంటే, ఫస్ట్ అప్డేట్ వచ్చి కళ్యాణ్ బిగ్ బాస్ అన్ని భాషల్లోకెల్లా బిగ్ బాస్ ఒక బుక్ ప్రచురించింది. ఆ బుక్ లో ఒక ఉన్నతమైన స్థానం కళ్యాణ్ దక్కించుకున్నాడు. అదేంటో క్లారిటీగా మాట్లాడుకుందాం. నెక్స్ట్, కళ్యాణ్ డబ్బులు తీసుకొని బాబుకి ప్రమోషన్ చేస్తాడా? కృష్ణ సేవ్ కృష్ణ అనే ఒక హ్యాష్ ట్యాగ్ తో మనం కళ్యాణ్ ఒక వీడియో పెట్టాడు. దానికి డబ్బులు తీసుకున్నాడని చాలా మంది ఒక వార్తని వైరల్ చేస్తున్నారు. దాని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. మూడోది వచ్చి మన తనుజ విన్ అయ్యాక ఏం చేస్తుంది అంటే ఏం చేసింది కళ్యాణ్ గురించి, తనుజ గురించి కొన్ని అప్డేట్స్, సింపుల్ అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి టుడే ఏమన్నా సాంగ్ రిలీజ్ చేయడానికి అవుతుందా లేదా దాని గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చి ఇంకా కళ్యాణ్‌కి తనుజ బిర్యానీ పంపించిందా? అది తను స్టేటస్ లో పెట్టాడు కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్ని వరుసగా అప్డేట్స్ గురించి చెప్తాను, వరుసగా క్లారిటీ ఇస్తాను, వరుసగా మీరు క్లారిటీగా వినండి. విన్నాక మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్ వచ్చి కళ్యాణ్ బిగ్ బాస్ ఒక బుక్ లో వచ్చాడు కదా, ఆ విషయం ఏంటక్క అని చాలా మంది అడిగారు. దాని గురించి ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ అన్ని భాషల్లో చాలా భాషల్లో వస్తుంది కదా. ఇది ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు, ఇలా చాలా ఇంగ్లీష్లో కూడా వస్తుంది. కానీ బట్ అది ఫస్ట్ వచ్చింది కాబట్టి మరి ఇంగ్లీష్ చేశారా లేదా నాకు తెలీదు. బట్ ఇవన్నిట్లో బిగ్ బాస్ వస్తుంది కాబట్టి మన జియో స్టార్ ఏం చేసిందంటే, జియో స్టార్ అదే ఉంటారు కదా, పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దలంతా ఏం చేస్తారంటే ఈ సీజన్ అన్నిట్లో బాగా అంటే పవర్ఫుల్గా విన్ అయిన వాళ్ళు ఎవరు అని చెప్పి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది కదా. తెలుగులో 9 సీజన్స్, హిందీలో 21 సీజన్స్ జరిగాయి. తర్వాత కొన్ని వాటిల్లో 11, 12 ఇలా మామూలుగా వస్తున్నాయి అనమాట. వీటన్నిటిలో పవర్ఫుల్గా విన్ అయిన వాళ్ళని, అంటే పవర్ఫుల్ అంటే కొంచెం ఎక్కువగా వైరల్ అయిన అంటే క్రేజ్ సంపాదించుకున్న వాళ్ళని మన బుక్లో వేశారనమాట. వీళ్ళు ఒక బుక్ ప్రచురించారు బిగ్ బాస్ సంబంధించి, ఆ బుక్లో వేశారు. వాటిలో టాప్ 10 కూడా ఉంటుంది. టాప్ 10 ఉంటుందేమో. టాప్ 10లో మన కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఏంటంటే అతి చిన్న వయసులో మన కళ్యాణ్ విజయం సాధించాడు. అది కూడా చాలా పెద్ద ఇమేజ్ అండ్ అంటే ఒక సామాన్యుడిగా వచ్చి, ఒక కామనర్గా వచ్చి సాధించాడని మన కళ్యాణ్ ఫోటో వేస్తారు. అంటే తెలుగులో ఇంకెవ్వరు పిక్ వేయలేదన్నమాట. నాకు తెలిసి ఎవరు పిక్ వేయలేదు. మళ్ళీ నువ్వు చూడలేదు నందు అది ఇది అనకండి. నేను చూసిన వరకు నాకైతే తెలుగులో వాళ్ళు ఎవరి పిక్ నాకు కనిపించలేదు. అన్ని భాషల్లో మన తమిళ్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ వీటన్నిటిలో చాలా అంటే మోస్ట్ పాపులర్ అయిన వాళ్ళ పిక్స్ వేశారు. కళ్యాణ్ పిక్ కూడా ఉందన్నమాట. అంటే ఆ బుక్ లో మన కళ్యాణ్ కూడా అంటే కళ్యాణ్‌కి అంత రెస్పెక్ట్ ఇచ్చారు. అంటే ఒక పవర్‌ఫుల్ విన్నింగ్ తంది అని చెప్పి ఇచ్చారు. దీన్ని కూడా నెగెటివ్ చేస్తున్నారనమాట. ఎలా చేస్తున్నారంటే, వాళ్ళ అగ్ని పరీక్ష కోసమే కళ్యాణ్‌ని విన్ చేశారు. అంటే ఈ సోది అంతా ఎందుకులేండి, నేను చెప్పను. అంటే తెలియాలి కదా మీకు అని చెప్తున్నాను. ఇలా అగ్ని పరీక్ష కోసమే విన్ చేశారు కాబట్టి ఇలా బుక్స్‌లో వేసుకుంటున్నారు. అంటే ఇది ఒప్పనేస్తానం అని డైరెక్ట్‌గా చెప్పవచ్చు. ఇది కులుబోత్తనం అని. అంటే అంటే మనం సాధించలేని వేరే వాళ్ళు సాధిస్తే అదొక, అంటే ఇలా వైరల్ చేసే వాళ్ళకి, నెగెటివ్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను. అలా మన కళ్యాణ్ అలాంటి ఒక గౌరవం దక్కించుకున్నాడు అనమాట. అంటే మోస్ట్ ఇమేజ్ ఉన్న వాళ్ళతో మోస్ట్ పాపులర్ గా ఇలా అయిన విజేతల్లో మన కళ్యాణ్ కూడా ఉన్నాడనమాట. చాలా సంతోషమైన విషయం కదా. ఇలా అంటే ఒక కామనర్ గా వచ్చి అలా బుక్స్ లో కానీ అలా పట్టం కానీ, అంటే అందరూ విన్ అయ్యారు. బట్ అందరూ విన్నర్సే. అందరూ విన్నింగ్ లో ఇది కొంచెం స్పెషల్ విన్నింగ్ అని చెప్పుకోవాలన్నమాట. అందుకనే బుక్ లో కూడా వేశారు. ఇక దీని గురించి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. క్లారిటీగా చెప్పాను కదా, హాట్‌స్టార్ వాళ్ళు చేశారనమాట. జియో హాట్‌స్టార్ వాళ్ళు, హాట్‌స్టార్, బిగ్ బాస్ అన్ని కలిపి అయ్యా. మళ్ళీ వచ్చి మీకేం తెలియదు, మీకు సగం తెలిసి సగం తెలియక చెప్తున్నారు అని చెప్పి మళ్ళీ తెలుసుకోండి. నాకేం తెలుసో అది మాత్రం చెప్తాను. మీకు తెలియదు అనుకుంటే, నాకు తెలియదు అని మీరు అనుకుంటే అది మీ ఇష్టం. నాకు తెలిసి మీకు తెలియాలని చెప్తున్నాను అంతే. దాంట్లో కూడా మీరు నెగిటివ్ చేసుకుంటే నేనేం చేయలేను, చేసుకోండి. తనుజ మనకి కుక్ విత్ జాతిరత్నాలు విన్ అయ్యాక
మన రీతు వెళ్ళింది, తనకి ఫ్లవర్స్ ఇచ్చింది. వీడియో బాగా వైరల్ అవుతుంది కదా, ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది కదా. వీడియో ఫ్లవర్స్ ఇచ్చింది. వాళ్ళిద్దరు కలిసి ఒక మూవీకి వెళ్ళారు. అఖిల్తో కూడా. అఖిల్ తెలుసు కదా, మన బిగ్ బాస్ అఖిల్ తెలుసు కదా, తనతో ఒక మూవీకి వెళ్ళారు. కానీ తనుజ మూవీ అప్డేట్స్ కానీ అవి కానీ ఇంకా మనకి బయటకి ఏం రాలేదు. తను ఒక ఫోటో షూట్ ప్లాన్ చేసింది అనమాట. ఫోటో షూట్ లో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాషన్ షో లాగా ఒక ఫోటో షూట్ చేసింది అనమాట. దాంట్లో అలాంటి షూట్ లో నేను ఒక అంటే షార్ట్ వీడియో కూడా పెట్టాను. అలాంటి షూట్ వేసుకొని తను ఒక ఫోటో షూట్ చేసింది. చాలా అంటే చాలా బాగుంది. రిషికి సంబంధించింది ఏదో ఒక వీడియో కూడా ఇప్పుడు పెట్టింది అనమాట. ఎక్స్ లో వైరల్ అవుతుంది. అది నేను దీంట్లో కూడా పెట్టాను. దానికి సంబంధించిన వీడియో ఒకటి చూడండి. అండ్ బుక్ వీడియో కూడా పెట్టాను చూడండి. ఇంకా ఈ విషయం గురించి తనుజ ఆ ఫ్యాషన్ షోలో అంటే ఎప్పుడు చీర కట్టడం అవి చూసారు, కానీ ఇలా షూట్ వేసుకోవటం ఎప్పుడు చూడలేదు కదా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక తనుజ కళ్యాణ్కి బిర్యానీ పంపించిందట. నేను చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా చాలా బాగున్నారు. బట్ ఇక్కడ కొంతమందికి ఏమంటారంటే కొంచెం వాళ్ళిద్దరు కలవటం ఇష్టం లేని వాళ్ళకి ఇంకా వాళ్ళు నెగిటివ్ చేస్తూనే ఉంటారు. ఇంకా ఇంతకన్నా ఏం ప్రూఫ్ ఉంది చెప్పండి? తను బిర్యానీ పంపిస్తుంది, తను తినేదన్నీ పంపిస్తుంది, కళ్యాణ్ని బాగా చూసుకుంటుంది. ఇంతకన్నా మనకి ఇంకా ప్రూఫ్ ఏం కావాలి? వాళ్ళిద్దరు కలిసి ఉన్నారని. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మాట్లాడుతుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా మాట్లాడుతున్నప్పుడు ఇంకా మనం వాళ్ళ ఫ్రెండ్స్గా ఉన్నారు కదా, ఇంకా అయినా నెగిటివ్ మానేసి మీకు కావాల్సింది మీరు నెగిటివ్ చేస్తానే ఉన్నారు. నాకు నిన్న వీడియోలో కానీ మొన్న వీడియోలో కానీ ఎందుకు మీకు అంత ఆ సిరి అనే ఒక ఐడి ఉంది, సిరి అనుకుంటాను, సిరి అని ఒక ఐడి, ఇంకొక ఐడి పేరు నాకు గుర్తులేదు, ఈ సిరి కాబట్టి బాగా అర్థమైంది. మీకు కర్మ వదలదు. ఏంటి కర్మ ఏం చేసామని కర్మ వదలదు అంటే వాళ్ళ గురించి అప్డేట్స్ చెప్పడం పెద్ద కర్మ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడపిల్లని మీరు తనుజని సపోర్ట్ చేయడంలో తప్పలేదు. నేను చేసేది అదే. మీరు ఒక అమ్మాయిని సపోర్ట్ చేస్తూ ఇంకొక అమ్మాయికి బ్యాడ్ కామెంట్స్ పెడుతూ, మీరు ఒక అమ్మాయి అండి, నిజంగా మీరు ఒక అమ్మాయి అండి, ఒక అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఇంకొక అమ్మాయికి బ్యాడ్ కామెంట్స్ పెడుతూ మీకెంత కర్మ రావాలి చెప్పండి? మీకు వస్తుంది కదా కర్మ. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను నేను, సెలబ్రిటీస్ వాళ్ళు సెలబ్రిటీస్. ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఉన్నాక చెడ్డని మంచిని అన్నిటిని తీసుకోవాలి. ఇప్పుడు నేను కూడా సోషల్ మీడియాలోకి వచ్చాను కాబట్టి నన్ను కూడా నా వాయిస్ నేను చెప్పేది నచ్చిన వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. బట్ కర్మ మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్ పెట్టుకొని వెళ్ళండి. మళ్ళీ దానికి కర్మ ఎందుకు చెప్పండి? కర్మ నిజంగా ఉంటే ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంది. నేను ఎవరిని ఇప్పటి వరకు ఆ కర్మ తగలాలి అది ఇదని నేను అనలేదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా కోసం రియల్ లైఫ్లో గిర్మలు తగలటం ఎందుకబ్బా అని నేను అనుకుంటాను. బట్ మీరు అది పనిగా వచ్చి మిమ్మల్ని ఇప్పుడే కాదు చాలాసార్లు మీ గురించి చెప్పాలనుకుంటున్నాను. బట్ ఇవాళ చెప్పాలనిపించింది. నేను ఇప్పుడు తనుజ గురించి బ్యాడ్గా చెప్పలేదు. సపోర్ట్ చేస్తున్నాను కళ్యాణ్కి, అంతే సపోర్ట్ చేస్తున్నాను. కళ్యాణ్కి ఎంత సపోర్ట్ చేస్తున్నాను, తనుజకి అంతే సపోర్ట్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే నా వీడియోస్ చూడకండి. మిమ్మల్ని చూడమని బతిలాడలేదు నేనేమి. అయ్యో చూడండి ప్లీజ్ చూడండి నా వీడియోస్. సిరి గారు మీరు చూస్తేనే నా వీడియో వెళ్తుంది, పాపులర్ అవుతుందని నేను చెప్పలేదు కదా మీకు. అండ్ ఇంకోటి తనుజ గురించి కళ్యాణ్ గురించి ఎందుకు వీడియోస్ చేస్తున్నాను అంటే వాళ్ళు సెలబ్రిటీస్ అయినప్పుడు వీడియోస్ చేస్తారు. ఏంటి అంత నష్టం? మీకు ఇష్టం ఉంటే చూడండి, కష్టమైతే వెళ్ళిపోండి, అంతే. నా వీడియోస్ చూడొద్దు మీరు. కానీ నేను ఒకవేళ వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడితే మీరు అనాలి. ఇక్కడ ఎవరు బ్యాడ్గా మాట్లాడట్లేదు. వాళ్ళ గురించి అప్డేట్స్ చెప్తున్నాం. వాళ్ళ గురించి మనం ఏమనుకుంటున్నాం, మనకు తెలిసిన ఏంటి అనేది చెప్తున్నాం, అంతే తప్పించి వాళ్ళ గురించి ఎవరు బ్యాడ్గా చెప్పట్లేదు. బ్యాడ్గా చెప్పినా కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు, ఇప్పుడు అందరూ ఒకళ్ళకి నచ్చాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి నచ్చాలని రూల్ లేదు. అలానే నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీకు కళ్యాణ్ నచ్చడు, అలాంటప్పుడు మీరు అన్ని దగ్గర పోయి కామెంట్లు పెడుతున్నారు. మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నా మీరు బట్ ఒక లిమిట్ ఉంటుంది కామెంట్స్ పెట్టడానికి కూడా. చాలా సార్లు చూసాను మీ కామెంట్స్. నేను కొంచెం తగ్గించుకుంటే నేను అంతకన్నా మీకేం చెప్పాలనుకోవట్లేదు. మీ కర్మ ఏమన్నా ఉంటే మీకే అది మీ ఇష్టం. కర్మ ఎలా ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు. ఆ కర్మ ఎలా హిట్ అవుతుందని కూడా బాగా తెలుసు. తప్పు చేయట్లేదు. తప్పు చేసినప్పుడు తప్పు నేను చేస్తుంటే కర్మ నిజంగా నాకు తగులుతుంది. ఓకేనా? మీరు అనుకున్నట్టే నేను తప్పు చేస్తుంటే నాకు తగులుతుంది. బట్ ఊరికి వచ్చి గిర్మ అని కామెంట్స్ పెట్టబాకండి. మీకు ఇష్టం లేదా వీడియోని స్కిప్ చేయండి, చూడొద్దు. అంతకన్నా నేనేం చెప్పను. అది ఇంకా మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే. ఇంకా వచ్చి తనుజ గారి గురించి చెప్పండి. తనుజ గారి వైట్ షూట్ లో ఎంత బాగున్నారో కామెంట్ చేసి చెప్పండి. గారి అప్డేట్స్ వచ్చి ఇంకా అంతకన్నా ఏం లేవబ్బా. సినిమాకి వెళ్ళింది, తను రీతుతో కలిసి మూవీకి వెళ్ళింది, మూవీ ప్లాన్ చేశారు. ఎందుకంటే ఇది ఎలా తెలిసింది అక్క నీకంటే స్నాప్ చాట్ లో పెట్టారనమాట. మూవీకి వెళ్ళింది, రీతు స్టేట్ చేసుకుంది. అలానే రీతు నాకు ఫ్రెండ్ గా దొరకటం నా అదృష్టం అని తనుజ కూడా తన స్టోరీలో పెట్టిందనమాట. ఇలా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అండ్ కళ్యాణ్కి తను బిర్యానీ పంపించింది. ఆ విషయం కళ్యాణ్ తన స్టోరీలో పెట్టుకున్నాడు. ఇది కూడా చాలా హ్యాపీ ఉన్న విషయం. వాళ్ళు బాగున్నప్పుడు మనకి చాలా నొప్పి వస్తుంటది. ఆ నొప్పిని ఎన్ని రోజులకైనా తగ్గించలేము. ఇంకా ఇదే సంగతి తనుజ గురించి. అయితే ఇంకా కళ్యాణ్ గురించి ముఖ్యమైన విషయం, కళ్యాణ్ డబ్బులు తీసుకున్నాడా? డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేశాడా?
ఈ విషయం గురించి నేను మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే మనకేం ప్రూఫ్‌లు లేవు కదా! సాక్ష్యాలు లేవు కదా! మనం మాట్లాడితే ఎలా ఉంటుంది? అంటే రేపెప్పుడైనా సాక్ష్యం బయటకొస్తే మనం చెప్పింది తప్పవుతుంది కదా! మనం ఒక స్టాండ్ తీసుకున్నా అంటే మాట్లాడకూడదు అనుకున్నా. బట్ ఇప్పుడు నేను ప్రూఫ్స్ గురించి కానీ, నా కళ్యాణ్ తీసుకున్నాడా లేదా అనే విషయం గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. నేను ఒకటే చెప్తాను కళ్యాణ్ నమ్మే వాళ్ళని, కళ్యాణ్ ప్రేమించే వాళ్ళని, కళ్యాణ్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళని ఒకటే చెప్తాను. ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ ఎలాంటి వాడో మనకు తెలుసు. ఇప్పుడు క్రికెట్‌కి సంబంధించి అంటే ఒక ఏజ్ వచ్చిన పిల్లల గురించే క్రికెట్‌కి సంబంధించింది ఒక మగవాళ్ళకి సంబంధించింది అంటే బ్లైండ్ మగవాళ్ళు కాదు సారీ. బ్లైండ్‌కి సంబంధించి కనిపించక ఉండే వాళ్ళ దానికి వెళ్తేనే కళ్యాణ్ డబ్బులు తీసుకోకుండా గెస్ట్‌గా వెళ్ళాడు, ప్రమోషన్ చేశాడు. అక్కడ అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇదే కాదు చాలా చేశాడన్నమాట. చాలా చేసినప్పుడు మనం చూస్తే ఒకరిని మోసం చేసేవాళ్ళలాగా నాకనిపించలేదు. వీటి సంగతి నాకేం తెలీదు కానీ, ఇలా పసిపిల్లాడిది ఒక ప్రమోషన్ బాగాలేని ప్రమోషన్ డబ్బు తీసుకొని చేశాడంటే నేనైతే నమ్మను. ఈ 105 రోజుల్లో తను చూసిన ఒక అమ్మాయిలాగా తన నేచర్ ఏంటంటే, తను ఒకరికి పెట్టే రకమే కానీ, అంటే అంత బాధ సిట్యుయేషన్‌లో తను మనీ తీసుకుంటాడా అనేది నేనైతే నమ్మాలనుకోవట్లేదు. నమ్మను కూడా. అంటే అంత నమ్మకం కళ్యాణ్ సంపాదించుకున్నాడు. అంటే మన దగ్గర నుంచి అంత నమ్మకం సంపాదించుకున్నాడు. మీకేమనిపిస్తుంది? కళ్యాణ్ నిజంగా డబ్బులు తీసుకున్నాడనుకుంటున్నారా? మీకు ఎంత నమ్మకం ఉందో కామెంట్ చేయండి. నాకైతే అసలు తను డబ్బులు తీసుకొని ఇది చేసుంటాడు. తను చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పించి, నాకు ఈ మనీ కావాలి, మనీ ఇస్తేనే నేను చేస్తాననే నేచర్ అయితే కళ్యాణ్‌ది కాదు. రేపేమన్నా నిజంగా నేను ఒకటే అడుగుతాను. మీరు ఒక అలిగేషన్ ఏసే ముందు, ఒక నింద మోపే ముందు ఎవరైనా సరే నింద మోపే ముందు సాక్ష్యం రావాలి. సాక్ష్యం వస్తేనే కళ్యాణ్ ఇది తీసుకున్నాడు, ఇదిగోండి సాక్ష్యం అని తను చెప్తే సాక్ష్యం చూపిస్తేనే ఇంత పెద్ద నింద ఎయడానికి మీరేమన్నా తక్కువ చెప్తున్నారా? 12,00,000 తీసుకున్నాడు అని చెప్తున్నాడు. 12,00,000 అంటే ఎంత? ఒక చిన్న పిల్లాడు తను ప్రమోషన్ గెస్ట్‌గా ఎళ్తేనే 1,00,000 లోపల తీసుకుంటాడు. అలాంటిది ఒక ప్రమోషన్‌కి ఒక కొలాబరేషన్‌కి ప్రమోషన్ కూడా కాదు. ఒక కొలాబరేషన్‌కి 12,00,000 తీసుకుంటాడంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? అది ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ అయినా జరుగుండాలి. తను తీసుకొనుండడు నాకు తెలిసి. నా నమ్మకం అయితే తీసుకొనుండడు. తెలీదు. దీని గురించయితే కళ్యాణ్ కొంచెం ఆలోచించి ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇవ్వాలి. అంటే ఇంత పెద్ద అలిగేషన్ ఏసారు కదా! అక్కడ వేరే వాటికైతే మనం పట్టించుకోకపోవచ్చు. బట్ ఇదేంటంటే ఒక చిన్న పిల్లాడి గురించి బాగాలేని చిన్న పిల్లాడు ఆ కేసులో చాలా దాని గురించి స్కామ్ జరిగిందని, చాలా 50,00,000 నవీన్ గారు తిన్నారని. నాకు తెలీదు ఇదంతా తిన్నారో, తినలేదో. ఒకాళ తినుంటే రేపు ఎవరికైనా నిజంగా బాగాలేకుండా ఉంటే, నిజంగా పిల్లలకి బాగాలేకుంటే అంటే ఇంకొకళ్ళు సహాయం చేయడానికి భయపడతారు. అది కాకుండా ఇంకొక మంచి విషయం ఏంటంటే దీంట్లో చెడుని ఇంత ఎత్తి చూపుతున్నారు కదా! దాంట్లో మంచి కూడా ఉంది కదా! ఆ మంచిని కూడా పట్టించుకోవాలి కదా! ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు కానీ, వేరే వాళ్ళు కానీ ఎవ్వరు తినకుండా అయితే ఎవరికీ సహాయం చేయట్లేదు. ఇప్పుడు తిన్నాక కూడా సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ. అలాంటప్పుడు వీళ్ళు చేసి నేనైతే సమర్థించను. బట్ నేను మామూలుగా దాంట్లో మంచిని చూస్తున్నాను. ఇంతమంది ప్రాణాలను కాపాడారు కదా! చాలా మంది ఒక 5, 6 మంది పిల్లలు ప్రాణాలు కాపాడారంటే తిన్నా సరే కాపాడారు కదా! ఇదైతే ఎవరికీ నష్టం లేని విషయం. అంటే ఇప్పుడు మనకు ఒక 10,000 ఉందనుకోండి. దాంట్లో ఒక రూ. 1,000 ఇచ్చామంటే మనం నష్టపోయేదేం లేదు. బట్ అదంతా చేశాడు కదా! పిల్లల్ని కాపాడాడు కదా! నేననుకుంటున్నాను. ఒకాళ తిన్నారు అంటే అది దేవుడు అంటే ఇలాంటి విషయాల్లో కూడా తిన్నారు అంటే ఇంకా అది దేవుడికి వదిలేసేయాలి మనం. బట్ అక్కడ మంచి చేస్తున్నాడు కదా! రేపు ఇంకా చాలా మంది పిల్లలుంటారు. ఆ పిల్లలకి ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టేసి దాంట్లో ఏమి చేయట్లేదు. ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. పట్టించుకున్న వాళ్ళని కూడా మీరు అది తిన్నారు, ఇది తిన్నారు, ఇలా చేశారు. అందుకే మేము చెయ్యము అంటే అందరిని ద్రోహం చేశారంటే మనం చెయ్యము ఒక పని. అది తిన్నారో లేదో సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలు లేనప్పుడు వీడియోస్ పెట్టేసి చేయటం అనేది కొంచెం మంచిని వెతుక్కుంటే బెటర్ అని నేననుకుంటాను. కానీ నిజంగా తినుంటే అది వాళ్ళకే తెలియాలి. అంటే మనం చెయ్యొచ్చా? ఇలా చేయొచ్చా? ఇలా చేస్తే తప్పు కదా! చిన్న పిల్లాడిని ఉపయోగించుకొని ఇలా చేయటం తప్పు కదా! అని వాళ్ళకి తెలిసుండాలి. ఒకాళ తెలిసి తిన్నారా అంటే అది ఇంకా దేవుడికి వదిలేసేయాలి దాన్ని. అంతేగాని ఇప్పుడు మనము ఒక 500 ఇస్తాము, ఒక రూ. 1000 ఇస్తాము. అది మనం మనకి నచ్చిన ఒక యాక్టర్ కానీ, అదే ఇన్‌స్టాగ్రామర్ కానీ వచ్చి మనకి నచ్చింది ఇలా సహాయం చేయండి అంటే, ఆ సహాయం అందింది కదా! ఆ బాబుకి. అందిందా లేదా? ఆ బాబు ప్రాణాలతో ఉన్నాడా లేదా? అలాగే పునర్విక చాలా మంది ఒక 5, 6 పిల్లల్ని నాకు తెలిసి నవీన్ అయితే
ఒక 5, 6 మంది పిల్లల దాకా తను కాపాడాడనే చెప్పుకోవచ్చు. మరి వాటిలో ఎంత తిన్నాడు, ఏంటి అనేది మనకి తెలియని విషయాలు. అవి సాక్ష్యాలు లేని విషయాలు. తిన్నాడని ఒకాళ వస్తే స్కామ్ అది, స్కామ్ అంటే ఇంక అది దేవుడే చూసుకోవాలి. మనమేం చూసుకోలేం. అలానే కళ్యాణ్ కూడా ఒకాళ తను నిజంగానే 12,00,000 తీసుకొని చేసుంటే అది తను తీసుకున్నాడా లేదా అనేది క్లారిటీ ఇవ్వాలని నేననుకుంటున్నాను. ఎందుకంటే అన్ని విషయాల్లో క్లారిటీ ఎక్కలేదు. ఇప్పుడు ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడారు, వేరే వేరే విషయాల్లో నెగెటివ్‌గా మాట్లాడారంటే దాంట్లో క్లారిటీ అవసరం లేదు. మీరు చెప్పి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇది ఒక చిన్న పిల్లాడి హెల్త్ ఇష్యూ అన్నమాట మానవత్వానికి సంబంధించింది. ఈ మానవత్వానికి సంబంధించిన విషయం వచ్చేటప్పటికి చాలా మంది దీన్ని అలిగేషన్‌గా ఏస్తున్నారు కాబట్టి మీరు తీసుకున్నారా లేదా? మీరు తీసుకున్నారంటే నేను తీసుకొనే చేశాను. అది కమర్షియల్‌గా ఆలోచించాను అంటే, ఓకే. అందరూ కమర్షియల్‌గా ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు కూడా కమర్షియల్‌గా ఆలోచించారు అనుకోని వదిలేస్తారు. లేదు నేను తీసుకోలేదు అన్నప్పుడు మీరు తీసుకోకపోతే మీ మీద ఇంత నిందేస్తే మీరు కామ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. నేను కళ్యాణ్ గారికి చెప్తున్నాను. ఒకాళ వీడియో మీ దాకా వెళ్తే మీరు కామ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ నిజాలు బయటకొచ్చినప్పుడు మీరు కూడా మీ వర్షన్ ఏదో వినిపించాలని మీకు సపోర్ట్ చేసే ఒక అమ్మాయిగా నేను అనుకుంటున్నాను. మళ్ళీ దీనికొచ్చి ఇంత చిన్న విషయానికి కూడా కళ్యాణ్ వచ్చి చెప్పాలా? వచ్చి మాట్లాడాలంటే ఇది చిన్న విషయం కాదండి. అందరూ బ్యాడ్ చేయటం వేరు. బ్యాడ్‌గా మాట్లాడటం వేరు. నెగెటివ్‌గా మాట్లాడటం వేరు. ఒక మూవీకి సంబంధించి నెగెటివ్ చేయటం వేరు. ఒక 'బిగ్ బాస్'కి సంబంధించి నెగెటివ్ చేయటం వేరు. బట్ ఇదేంటంటే ఒక చిన్న పిల్లాడి హెల్త్ విషయంలో జరిగిన ఒక నింద కాబట్టి ఇది నిజమని నేనైతే నమ్మను. ఒక నింద కాబట్టి ఈ నిందని మాపుకోవాల్సిన అవసరం కళ్యాణ్‌కి ఎంతైనా ఉంది. ఎందుకంటే తనకి ఫ్యూచర్ మనం ఎంతో నమ్మకం పెట్టుకున్నాం తన మీద. ఆ నమ్మకాన్ని తను నిరూపించాలని నేననుకుంటున్నాను. ఇది నచ్చినా, నచ్చకపోయినా కళ్యాణ్ ఫ్యాన్స్‌కి గాని, ఇంకెవరికైనా నచ్చకపోయినా నేను చెప్పాలనుకున్నది చెప్పాను. అంటే నేను కళ్యాణ్‌కి సపోర్ట్ చేసినన్ని రోజులు గూడా ఉన్నాయి. కానీ నేనైతే కళ్యాణ్ ఇలాంటివి చేశాడంటే నేను నమ్మను. ఆ నమ్మకం అయితే నాకుంది కళ్యాణ్ మీద. కానీ అందరూ నమ్మరు కదా! ఇప్పుడు 50% నమ్ముతారు. 50% ఏమో తిను తీసుకున్నాడేమో అంటే బాబు నానే చెప్తున్నాడు కాబట్టి తీసుకున్నాడు. కళ్యాణ్ పడాలా కొలాబరేషన్‌కే తీసుకున్నాడు 12,00,000 అని చెప్తున్నాడు కాబట్టి కళ్యాణ్ పడాలా ఒక చిన్న క్లారిటీ ఇస్తే మంచిదని నేననుకుంటున్నాను. అందరికి క్లారిటీ ఇస్తే నేను తీసుకున్నానా లేదా? ఎవరు తీసుకున్నారనే విషయాన్ని తను వచ్చి చెప్తే కొంచెం బావుంటుంది అని నేననుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. అంతేకాని మీ ఇష్టం మీకు కళ్యాణ్ రావాలా? చెప్పాలా? అది ఇదంటే అన్ని విషయాలకి రావక్కర్లేదు. బట్ ఇలాంటి విషయాలు ఎక్స్ కానీ ఇన్‌స్టా చూస్తే కళ్యాణ్ పడాలా పెద్ద పెద్ద విజయనగరం వాళ్ళే వాళ్ళ ఊరు వాళ్ళే తనని బ్యాడ్‌గా మాట్లాడటం అనేది నాకు నచ్చలేదు. నచ్చకే నేను ఈ మాట చెప్తున్నాను. వచ్చి తను ఏదో ఒకటి తను చెప్తే బావుంటుంది. ఇది నా బాబు విషయంలో, కళ్యాణ్ పడాల విషయంలో జరుగుతున్న విషయంలో నాకు తెలిసింది. ఇంకా బాబు విషయం స్కామ్ విషయం అంటారా? దాని గురించి నాకు మాట్లాడాలన్నా ఏమో మీరు అడిగితే నేను ఆ వీడియో మొత్తం కనుక్కొని చేస్తాను. ఆ స్కామ్ విషయంలో అసలు ఏం జరిగింది నవీన్ గారి విషయంలో కానీ, అండ్ క్రేజీ మనీ విషయంలో కానీ అసలు ఏంటి వీళ్ళు నిజంగానే ఏమన్నా స్కామ్ చేశారా? అసలు స్కామ్ చేస్తే మనకెలా తెలిసింది? అందరికెలా తెలిసింది? అనే విషయాన్ని మీరు అడిగితే నేను వీడియో చేస్తాను. అంతే తప్పించి నాకైతే పెద్దగా అంటే నేను దాంట్లో మంచే చూస్తున్నాను. ఎందుకంటే తింటే తిన్నారు. కానీ మంచి చేశారు కదా! నేను మంచే చూస్తున్నాను. లేదొక నువ్వు వీడియో చెయ్యి మాకు వినాలనుంది అంటే నేను వీడియో చేస్తాను. కామెంట్ చేయండి. ఇంకా 4 విషయం ఏంటంటే ఇంకా తనూజ కుక్ విత్ జాతిరత్నాల్లో తను ఈసారి మనకి ఆదివారం ఇదొచ్చింది కదా! ఫ్రెండ్‌షిప్ డే వచ్చింది కదా! ఆదివారం. అంటే మనకి శనివారం ఫ్రెండ్‌షిప్ డేకి సంబంధించిన థీమ్ రాబోతుందనమాట. ఆ థీమ్‌లో మనకి తనుజకి సంబంధించి నీతు నటరాజ్ మాస్టర్ వైఫ్ కొరియోగ్రాఫర్ వచ్చిందనమాట. మనకు తెలుసు నీతు అండ్ తనుజ చాలా మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. అంటే తను నటరాజ్ మాస్టర్ వెళ్ళినప్పుడు తన పాపని కానీ కొన్ని రోజులు పాపను చూసుకుంది. కొన్నిసార్లు పాపను చూసుకుంది. అండ్ నీతు నటరాజ్ మాస్టర్‌కి సపోర్ట్ చేసింది. అలానే తను బిగ్ బాస్‌కెళ్ళినప్పుడు నటరాజ్ మాస్టర్, నీతు సపోర్ట్ చేశారు. అలానే ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాల్లో ఫ్రెండ్‌షిప్ సంబంధించి ఎవరొచ్చారంటే నీతు వచ్చింది తనుజకి. తనుజ గురించి నీతు ఏం చెప్పిందంటే తనుజ లాంటి ఫ్రెండ్ దొరకటం చాలా 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 లక్కీ. చాలా లక్కీయెస్ట్ పర్సన్ అయితే తనుజ లాంటి ఫ్రెండ్ దొరుకుతాడు అని చెప్పింది. ఆ విషయంలో అయితే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే తనుజ ఫ్రెండ్‌షిప్‌కి చాలా వాల్యూ ఇస్తుంది కాబట్టే తను బ్యాడ్ అవుతానని తెలిసినా కూడా తను ఎంఎం టీమ్ గురించి స్టాండ్ తీసుకుంది. కళ్యాణ్ గురించి స్టాండ్ తీసుకుంది. రీతు గురించి స్టాండ్ తీసుకుంటుంది. డిమాండ్ గురించి స్టాండ్ తీసుకుంటుంది. ఎవరి గురించి మాట్లాడాలన్నా స్టాండ్ తీసుకుంటుంది. అలానే మన నీతు కూడా వచ్చింది. నీతు గారు కూడా మనకి కుక్ విత్ జాతిరత్నాలకొచ్చారు. చాలా బా నచ్చిందనమాట. నిజంగానే లక్కీ. తనుజ లాంటి ఫ్రెండ్ ఉన్న వాళ్ళందరూ లక్కీయే. ఇక సాంగ్ విషయం. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అంటే తనుజ ఫ్రెండ్‌గా దొరకటం అందరి అదృష్టమా? లేకపోతే మీకు దీంట్లో కూడా ఏమన్నా మిస్టేక్ తెలుస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఇక
సాంగ్. సాంగ్ చెప్పాను కదా! సాంగ్ ఇవాళ రిలీజ్ అయితే ఈరోజు రిలీజ్ చేయాలి. నాకు తెలిసి నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కరెక్ట్‌గానైతే ఈరోజు సాంగ్ ట్రైలర్ రిలీజ్ అవ్వాలి. ఈరోజు రిలీజ్ అయ్యి ఆగస్ట్ 2న మొత్తం సాంగ్ అది సాంగ్ అంటే సాంగ్ కాదులెండి. మినీ మూవీ మినీ మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చి లేకపోతే ఆగస్ట్‌లోనే ట్రైలరు, సాంగు ఆ రోజే రిలీజ్ చేస్తారా అనేదైతే నాకింకా తెలీదు. ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. కానీ దీని తర్వాత కళ్యాణ్‌కి వరుసగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆహ్, అన్నిటికి ఆల్ ద బెస్ట్ చెప్తాం. కానీ మొన్నక నేను ఒక దీంట్లో విన్నాననమాట. నాకు పోస్ట్ చేశారు చాలామంది. తన పేరు లక్ష్మి గారా? ప్యానెల్‌లో మాట్లాడారనమాట. కళ్యాణ్‌ని కలిసిందంట. కళ్యాణ్ తనకి చెప్పారట. ఆ లక్ష్మి గారికి. లక్ష్మి గారు ఏమో పేరు మాత్రం మర్చిపోయాను నేను. ఏం చెప్పారంటే, నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సాంగ్ అనేది. నేను షార్ట్ వీడియోలో పెడతాను ఆ వాయిస్ మీకు. అంటే కళ్యాణ్ ఏం మాట్లాడారు అనేది తను ఆ రోజు ప్యానెల్‌లో చెప్పింది. అది నేను మీకు షార్ట్ వీడియోలో ఆ ప్యానెల్‌లో ఆ వాయిస్ వచ్చేటట్టు పెడతాననమాట. నాకు నేను ఫస్ట్ చేసే సాంగ్ ఇది కాబట్టి, ఈ ప్రాజెక్ట్ కాబట్టి, ఈ ప్రాజెక్ట్ నాకెంత వీలైతే అంత హిట్ అవ్వాలి. ఇది హిట్ అయితేనే నేను ముందుకు పోగలను. అంటే అందరూ నన్ను సెలెక్ట్ చేసుకుంటారు. నాకిది చాలా ఇంపార్టెంట్. అంటే నిజంగానే తనకి ఇదొక మంచిది మనసున్నది అని అంటారు కదా! అలా మంచి పేరు తీసుకురావాలి అని తను కోరుకుంటున్నాడంట. తర్వాత తనకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చాలా అంటే ఆమె మాట్లాడిన మాటలు నేను అన్నీ చెప్పలేనిక్కడ. అంటే చాలా మాట్లాడింది. ఆమె కళ్యాణ్‌ని కలిసినప్పుడు నిజంగా తను శివాజీ గారన్నట్టు తనను తాను మలుచుకున్న శిల్పి కళ్యాణ్ అంటారు కదా! ఆ విధంగానే తనను తాను మలుచుకున్న ఒక శిల్పి. ఈ ఒక్క విషయం కొంచెం నెగెటివ్ అవుతుంది. అది చూసుకుంటే తనెవరు ఆపేవాళ్ళు లేరు. బట్ ఆ ఒక్క విషయం తను చూసుకోవాలి కళ్యాణ్. నేనైతే తన మంచి కోసమే చెప్తున్నాను. ఇక తన ఇష్టం అది. తన ఇష్టం ఇంకా ఇదండి విషయాలన్నీ. ఇక తన సాంగ్ వచ్చినప్పుడు మాత్రం అందరూ తన సాంగ్ వచ్చినాకే ఈటీవీ విన్ కూపన్ తీసుకోండి. కూపన్ తీసుకున్నాక అంటే తన సాంగ్ వచ్చినాకే లెక్క అంటే క్రెడిట్ అవుతుంది కాబట్టి కూపన్ ఇంతమంది తీసుకున్నారు. ఇంతమంది క్రిస్టియన్ తీసుకున్నారు కళ్యాణ్ గురించి అని నాకు కొంచెం నోరు తిరగట్లేదు. సబ్స్క్రిప్షన్ తిట్టకండి. సబ్స్క్రిప్షన్ అది తీసుకున్నారని అంటారు కాబట్టి కళ్యాణ్‌కి సంబంధించింది అంటే తన అకౌంట్‌లో వెళ్తుంది కాబట్టి మనం సాంగ్ వచ్చినాకే తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇంతేనండి. చాలా విషయాలు చెప్పాను కదా! నోరు నొప్పి పుడుతుంది. మీకు ఇందిట్లో ఏ విషయం బాగా మనసుకి హత్తుకుంది, చాలా బాగా చెప్పావు నందు అన్న విషయం ఏదుందో అది కామెంట్ చేయండి. ఇక ఇంతే. అందరికీ హాయ్, బాయ్. అందరూ హ్యాపీగా ఉండండి. వీడియోని లైక్ చేయండి. ప్లీజ్.